మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ ಎಲ್ಲರಿಗೂ సమాధానము కలుగునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో నుండి మనము మాట్లాడుకుందామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనమును మనం చూసినట్లయితే, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను అని సర్వోన్నతుడు దేవుడు యెషయా గారి ద్వారా ఆ కాలమందున్నటువంటి దేవుని ఏర్పాటు బిడ్డలైనటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, నేడు మనము ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలము, ఆయన పిల్లలమై ఉన్నాము గనుక ఆయన మనకు దేవుడై ఉన్నారు. మన ముందుకు వచ్చినటువంటి భయములు నిలవకుండా తొలగించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వారు ఆయనే గనుక ఆయన భయములన్నింటి నుండి మనల్ని విడిపించేటటువంటి వారై ఉన్నారు. అందుకే ఆయన ధైర్యం చెప్పడానికి తగినవాడు, వాగ్దానం ఇవ్వడానికి తగినవాడు, దాన్ని జరిగించటంలో ఆయన ఎంతమాత్రము వెనకడుగు వేసేవారు కారండి. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి దినాలలో మీరు ఏ భయంతో ఉన్నారో, ఈరోజు ఏ విధమైనటువంటి భయము మీ కుటుంబాలను పట్టిందో, మీ హృదయంలో ప్రవేశించిందో, మీ ఆలోచనను గలిబిలి చేస్తుందో, మీ జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉన్నదో, ఏ భయము మిమ్మను ఆవరించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నదో, ఎలాంటి భయమైనా సరే ప్రభు అయిన క్రీస్తు దేవుని ఎదుట నిలవలేదు. భయములకే భయముగా పుట్టించగలిగే సమర్థుడు ఆయన గనుక, దేవుని పోలికలో ఉన్నటువంటి ఓ దైవ జనాంగమా, దేవుని రూపురేఖలు కలిగినటువంటి వారై, దేవుని లక్షణాలు కలిగినటువంటి వారై, దేవుని కొరకు నిరీక్షించుచున్నటువంటి నీతిమంతులైనటువంటి మా ఆత్మీయ పిల్లలారా, దేవాతీ దేవుడగు ప్రభువారు మిమ్మల్ని భయపెట్టే భయములన్నింటి నుండి మీకు విడుదలనిస్తానని చెబుతూ ఉన్నారు. మిమ్మల్ని ధైర్యవంతులుగా చేసే బాధ్యత ఆయనే తీసుకుంటూ ఉన్నారు. మీ పక్షముగా యుద్ధము చేసేవారై ఉన్నారు. మీకు సమృద్ధినిచ్చి సహాయం చేసేవారై ఉన్నారు. గనుక నీవు ముఖ్యంగా ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు దేవుడు నీకు కలుగజేసేవారై ఉన్నారు. గనుక ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసీ, ధైర్యంబుగా నుండుము, వచ్చిన శ్రమలలో ఆనందించుము. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం ఎప్పుడు ధైర్యం పోస్తూనే ఉంటుంది, మనకి ధైర్యం చెబుతూనే ఉంటుంది దేవుని మాట. గనుక నీ ఎదుటికి వచ్చిన శ్రమలు నిన్ను భయపెడుతున్న సమయంలో నీవు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు గనుక నీవు భయపడకు, ధైర్యంగా ఉండు. ఆ శ్రమలను చూసి నీవు ఆనందించు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక నీవు శ్రమలలో ఆనందించగలిగినట్లయితే పరలోకమందున్న మహిమ నీతో ఉంటుంది, నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ మహిమా స్వరూపి సహవాసము నిరంతరం నీవు కలిగి ఉంటావు. గనుక అట్టి కృపానిధి అయిన ప్రభు యొక్క హస్తము సదాకాలం మనం నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు భక్తుల జీవితాల్లో కలుగజేసినటువంటి భయములన్నింటి నుండి వారికి విజయాన్ని కలుగజేసిన వారై ఉన్నారు. లేఖనాలను పరిశీలించి చూసినట్లయితే ఎక్కడ భయం ఉందో అక్కడ అభయం ఉన్నది. ఆ అభయం ఇవ్వడానికే ప్రభు అవతరించారు. కనుక అట్టే అవతారమూర్తి అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిండైన దీవెనలు, సహాయము, సహవాసం, సమాధానం మనందరికీ తోడే నడిపించి సకల కుటుంబములను ధైర్యంతో నింపి ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహిమా స్వరూపుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో లేఖనంలో తమరు సెలవిచ్చినటువంటి మాదిరిగా ప్రభా, భయపడకము, నేను నీకు దేవుడనే ఉన్నాను అని అన్నావు. నిన్ను దేవుడుగా కలిగిన ప్రతివారు ధైర్యముగా ఉండవచ్చును ప్రభా. నీకు స్తోత్రాలు. ఎందుకంటే నీవు రక్షించే రక్షకుడు, విమోచించే విమోచకుడు, స్వస్థపరిచే వైద్యుడివై ప్రభా, ఆదరించే ఆదరణకర్తవై ప్రభా, ఏలికగా నీవు ఉండి ప్రభా సమస్త విషయంలో సహకరిస్తూ కుటుంబంలో ప్రభ యజమానిగా ఉంటూ ఎల్లవారిని నీ కృపలో భద్రపరిచేవాడువై ఉన్నావు గనుక అట్టి దీవెనలు, చనువు, సహాయం, సావాసము నీ యందు నా ప్రతి బిడ్డకు ప్రసాదించుమని యేసు దివ్యనామను వేడుకుంటూ స్తుతించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప అందరికీ తోడిండుగాక. ఆమెన్. మరణాత.